వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శృతిస్మృతి ప్రాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శుభతిథి. శ్రీ క్రోధినామ సంవత్సరం జనవరి 14వ తేదీ మంగళవారం, పుష్యమాస బహుళ పాడ్యమి రాత్రి 3:22 వరకు, పునర్వసు నక్షత్రం ఉదయం 10:16 వరకు, వర్జ్యం సాయంత్రం 6:20 నుండి 7:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:03 నుండి 9:48 వరకు, తిరిగి రాత్రి 10:27 నుండి 11:12 వరకు, శుభ సమయం ఉదయం 7:55 నుండి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి 6:15 వరకు. ఈ రాశి జాతకులు శుభవార్తలను వింటారు, కళ్యాణాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులతో ఆనందముగా ఉంటారు, సంతానం గురించి ఆందోళన దిగులు ఉంటుంది, కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు, రాజకీయపరమైన వ్యవహారాలు అత్యంత చాకచక్యంగా నెరపగలుగుతారు, మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు, గృహమున పుణ్య కార్యాలకి ధనాన్ని ఖర్చు చేస్తారు, చిరకాల కార్యాలను పూర్తి చేస్తారు. ఈ రాశి జాతకులు భారీగా వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు, ఇంట పండుగ వాతావరణము, మృష్టాన్న భోజనము చేసే వృత్తులయందు అత్యంతంగా సంపాదించుకోగలుగుతారు, శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము, ఇష్టకార్య నిర్వహణ చేస్తారు, మానసిక సౌఖ్యము కలుగుతుంది, భోగభాగ్యాలను అనుభవిస్తారు, దూర ప్రాంతాలను సందర్శిస్తారు, జల క్రీడల్లో పాల్గొంటారు, విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు, తగిన బహుమతులు గెలుచుకుంటారు, ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో శిక్షణలను పొందుతారు. ఈ రాశి జాతకులు గొప్ప కోపాన్ని కలిగి ఉంటారు, అకారణంగా విరోధాలను పెట్టుకుంటారు, ధనాన్ని ఖర్చు చేస్తారు, గృహమున అపవాదులను పొందుతారు, చెడు వార్తలను వెలుట మానసిక ఆందోళనను కలిగి ఉంటారు, రాజకీయ నాయకులకు అంత అనుకూలమైన కాలము కాదు, మానసిక ప్రశాంతత కోసం గణపతిని ఆరాధన చేయడం మంచిది, తద్వారా అన్నింటా చేయదలిచిన కార్యక్రమం పూర్తవుతుంది, ఆదాయ మార్గాల కోసం కొత్తగా అన్వేషణ చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులు అనుకోకుండా ఇతరుల ఆగ్రహానికి గురవుతారు, వస్తు నాశనము, ధన వ్యయము, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, చేసే వృత్తి వ్యాపారాలు బాగుంటాయి, ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు, షేర్ మార్కెట్ కలిసి వస్తుంది, సోదర బలం మీకు పెరుగుతుంది, వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది, మీరు చేసే వృత్తి కలిసి వస్తుంది, ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు, వైద్య సహాయం అవసరం అవుతుంది, తగిన సహాయం లభిస్తుంది, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు, వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు అందుతాయి, ధైర్యంతో కార్యాన్ని జయించుట మంచిది, దుర్గాదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి, వృత్తి నిర్వహణ బాగుంటుంది, శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము, ప్రయాణాల్లో అసౌకర్యాన్ని పొందుతారు, వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో ముందంజలో ఉంటారు, అన్నింటా సమయానికి తగినట్టుగా వ్యవహరిస్తే సంతోషాన్ని కలిగి ఉంటారు, తగిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు, తెలివిగా చురుగ్గా చలాకితనాన్ని ప్రదర్శిస్తారు, శుభకార్య ఆచరణ, ధైర్యంగా ముందు చూపుతో నడిచి రాజకీయ లబ్ధిని పొందుతారు, నూతన పదవులు ఆకర్షిస్తాయి, మీ సలహాలు ఇతరులకు మేలవుతాయి, మార్గదర్శనాన్ని చేస్తారు, సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో మార్పులు, పై అధికారులతో సత్సంబంధాలు, మీ సలహాకు విలువనిస్తారు, వారి ప్రశంసనలు మన్ననలు పొందుతారు, ఇతరులకు మార్గదర్శకులు అవుతారు, ధన సమృద్ధి, విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు,
వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి. న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. పిల్లల చదువులు బాగుంటాయి. దూరపు బంధువులు మీకు చేరువవుతారు. దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించుట మంచిది. ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. అద్భుతమైన శక్తి సామర్థ్యాలచే అన్నింటా విజయకేతనము. చదువుల్లో రాణిస్తారు. మీ ప్రతిభకు పురస్కారాలు లభిస్తాయి. క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకి కుటుంబానికి ధనాన్ని ఖర్చు చేస్తారు. భార్య పుత్రులతో ఆనందముగా ఉంటారు. మణులు రత్నాలు సేకరించడం వలన ధన లాభము, సుఖశాంతులతో జీవిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దుర్గాదేవిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులకు ధన లాభము, తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు. గృహమున ఆనందకర వాతావరణం ఉంటుంది. సిద్ధ పురుషులను సేవిస్తారు. స్థాన చలన సూచన ఉంది. అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలు సూచనలు చేస్తారు. అధికార వృద్ధి, ధైర్యంతో అన్ని కార్యాలను జయించుకు రాగలుగుతారు. సమాజంలో గౌరవంగా తమ స్థానం పదిలంగా ఉంచుకుంటారు. ఇతరులకు మార్గదర్శకులవుతారు. భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. 10 మందిలో గుర్తింపు పొందుతారు. విందు విహార యాత్రలు చేస్తారు. ఆలోచన విధానం మెరుగవుతుంది. గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు బాగుంటాయి. భూషణాలను అలంకరణ వస్తువులను కొంటారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు అన్నింటా మాట పట్టింపులు, ధనధాన్య వృద్ధి, రచన వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. సోదరులు వృద్ధి పదంలో ఉంటారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. విద్యార్థులకు శ్రమచేత ఉత్తీర్ణత సాధిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. శ్రమపడి కార్యాలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఈ రాశి జాతకులకు యోగదాయకముగా ఉంటుంది. ధన వస్తు భూ లాభములు ఉన్నవి. క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు. పుణ్య సంప్రాప్తము. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యా సాంస్కృతిక విషయాల్లో ముందంజలో ఉంటారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. అజీర్తి వల్ల స్వల్ప అనారోగ్య సూచన. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. రాజకీయంగా గుర్తింపబడతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ధన లాభము, సంతోషంగా జీవిస్తారు. దేవతల అనుగ్రహం లభిస్తుంది. సమయానుకూలంగా పనులు చేసి సాధించుకురాగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అన్నింటా జయము. ఆకస్మిక ధన లాభాలున్నాయి. నూతన వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు. వాహన ప్రాప్తి, పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా. రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.